ప్రభునందు ప్రేమైన దేవుని విడారా ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 14వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం ఆత్మలో ప్రార్థన. దేవుని వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుగుగా ఉండేది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా బాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ కుటుంబంలో ప్రతి ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయండి? దేవుని వాక్యం కొంత సమయం ధ్యానించి మరి ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఆత్మల ప్రతి సమయమందు మనం ప్రార్థన చేయాలని, విజ్ఞాపన చేయాలని, పట్టుదలతో ప్రార్థనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తెర వెనుక దృశ్యాన్ని చూసేందుకు అనుమతించబడటం ఒక అద్భుతమైన అనుభవం. ప్రఖ్యాతిగాంచిన ఒక చిత్రకారుడి గదిలోకి వెళ్లేందుకు అనుమతి పొందడం ఒక గొప్ప ఆధిక్యత. ఒక పండితుడు పఠించే పద్ధతిని గురించి తెలుసుకోవడం, అతడి వ్యక్తిగత పుస్తకాలను తెరిచి చదవడం ఒక అద్భుతమైన అనుభవం. ఒక గొప్ప బోధకుడి సిద్ధపాట్లను గురించి అతడి నోట నుండి వినడం ఒక వేదాంతి విద్యార్థి మనసును పులకరింపజేస్తుంది. ఒక గొప్ప ప్రార్థనాపరుడి రహస్య గదిలోనికి వెళ్ళి అతని ప్రార్థనా విజ్ఞాపన ప్రత్యక్షంగా ఆలకించడం ఒక విశ్వాస హృదయాన్ని పరవశింపజేస్తుంది. గొప్ప ప్రార్థనాపరుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ విశ్వాసులు తన వ్యక్తిగత గదిలోకి తీసుకువెళ్ళి ప్రార్థన విధానం గురించి విపులంగా వివరించాడు. మన ఆత్మల క్షేమం నిమిత్తం మనకి ఇవ్వబడిన ఈ గొప్ప అవకాశాన్ని మనం తప్పక ప్రార్థనలో ఉపయోగించుకోవాలని దేని బిడ్డలో నేను ఆశిస్తున్నాను. ప్రార్థన అనే గొప్ప కార్యాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో ఎలా చేయాలి? ఈ ప్రశ్నకు అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన జవాబు ఇస్తున్నాడు. మొట్టమొదటిగా ఆత్మ వలన ప్రార్థించాలి. దేవుని బిడ్డ, ఆత్మలో ప్రార్థించడం నేర్చుకున్నావా? లేకపోతే శారీరకంగా ప్రార్థన చేస్తున్నావా? అయ్యో ఎంత విచారం! ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట ఆత్మలో అనువదింపబడింది. మనం ఆత్మ వలనను ఆత్మతోనూ ప్రార్థించాలి. పెదవులతో కాదు దేవుని బిడ్డ. పెదవులతో చేసే ప్రార్థన పై ప్రార్థన అన్నమాట. మరి పసలేని ప్రార్థన అన్నమాట. ఆత్మతో చేసే ప్రార్థన లోతైన ప్రార్థన. అదే నిజమైన ప్రార్థన. దేవుని బిడ్డ, ఇలాంటి ప్రార్థనా జీవితం నీలో ఉందా? పెదవులతో చేసే ప్రార్థన వ్యర్థమైనది కాదు, కానీ పెదవుల నుండి ఉద్భవించే ప్రార్థన ఆత్మతో మిళితమైనదిగా ఉండాలి. అది ప్రాణాత్మ దేహాల సమ్మేళనంతో చేసేదిగా ఉండాలి. ఇటువంటి ప్రార్థన దేవుని బిడ్డ నువ్వు నేర్చుకున్నావా? రెండవదిగా ప్రతి సమయమందున అంటాడు మనం ప్రార్థించాలి. ప్రతి సమయంలో. ఇంగ్లీష్ బైబిల్ ఈ మాట ఎల్లప్పుడూ అనువదించబడింది. ఎడతెక్క ప్రార్థన చేయడని మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు రాశాడు. అపోస్తలుడైన పౌలు గారికి ప్రార్థన అంటే ఏదో గొప్ప గంట చేసే చాలించేది కాదండి. అది అతనికి జీవిత విధానం. పౌలు గారు ప్రార్థన ఎడతెగ కొనసాగే నిరంతర ప్రార్థన. దేవుని బిడ్డ, ఇటువంటి ప్రార్థన చేస్తున్నాం. మూడవదిగా పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలని పౌలు గారు ఉద్దేశిస్తున్నాడు. మనం పట్టుదలతో ప్రార్థించాలి. మన ప్రార్థన యాకోబు గారి ప్రార్థనలాగా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను అని పట్టుబట్టి చేసే పెనుగులాట ప్రార్థనగా ఉండాలి. చివరిగా మనం మెలకుగా ఉండి ప్రార్థించాలి. మెలకుగా అనే మాట ఇంగ్లీష్ అనువాదంలో కనిపెట్టి, కాపలా కాస్తూ అని వ్రాయబడింది. చైనా దేశం వెలిగించబడినందుకు మనం ప్రార్థిస్తున్నప్పుడు కావలివాడు ఉదయకాలపు వెలుగుల కోసం కనిపెడుతూ కాపలా కాస్తున్నట్టుగా ఉండాలి మన ప్రార్థన. అంధకారంతో నిండిన చైనా దేశంలో ఆత్మీయ వెలుగుల కోసం ఎదురు చూస్తూ మనం ప్రార్థించాలి. చైనా దేశమే కాదు, ప్రపంచ దేశాల కోసం, మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా మన ప్రార్థనలో కనిపెట్టాలి. 130 కీర్తన 6వ వచనం చదవండి. ఇశ్రాయేలు కావలిగా నేను నియమించున్నాను అన్నాడు ఆనాడు దేవుడు యెహెజ్కేలుతో. యెహెజ్కేలు 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఈనాడు మనతో కూడా ఆయన అదే మాట అంటున్నాడు. దేని బిడ్డ, నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? లేక
మరి నిర్జీవంగా పస్సలేనిదిగా ఉందా? అయ్యో ఎంత విచారం. నేడే ఆత్మీయ జీవితంలో మరి ఈ రీతిగా ఆత్మలో ప్రార్థించుట అపోస్తలుడైన పౌలు వలన మనం నేర్చుకుందాం. అలాగ ప్రార్థన చేద్దాం, ప్రభువుల ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఎఫెసు సంఘాన్ని పౌలు భక్తుడు ఏ రీతిగా రాశాడో మేము కూడా ఆ రీతిగా ఆత్మలో ప్రార్థించుట, ఆత్మ వల్ల ప్రార్థించుట, ఆత్మతో ప్రార్థించుట, ప్రతి సమయంలో ప్రార్థించుట, నాయన ఎల్లప్పుడూ ప్రార్థించుట, ఎడతెగక ప్రార్థించుట, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించుట, ఇలాంటి పెనుగులాట ప్రార్థన మాకు నేర్పించండి ఆయన. స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు దీవించండి. మా తండ్రి ఎవరైతే రోగాలతో ఐసీయూలు, ఇంటెన్సివ్ కేర్లు, సీరియస్ కండిషన్ ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం చేస్తున్నాను నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ బ్రిల్లిద్దిరించి మాడించి దుఃఖంలో వేదనారో అటువారు కాల్సిన ఆదరణ దయచేయండి. ఈ దినమంతటనే బిడ్డల చుట్టూ మీరు రక్తకంచేయండి. ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.